అందరికీ నమస్తే అండి. ఐ మను చౌదరి ఆయుర్వేద అండ్ ఫ్యామిలీ కోచ్. ఈరోజు ఎవరు మనవాళ్ళు, ఎవరు పరాయి వాళ్ళు, ఎవరు మన లైఫ్‌లో ఎటువంటి లక్షణాలు ఎటువంటి క్వాలిటీస్ ఉంటే అండ్ ఎటువంటి వాళ్ళతో మనం స్నేహం చేస్తే అండ్ మనం ఎటువంటి అలవాట్లను అలవర్చుకుంటే మన జీవితం ఉన్నతంగా ఉంటది అనని మాట్లాడుకుందాం. ఎవరు మనవాళ్ళు, ఎవరు పరాయి వాళ్ళు అని చెప్పుకుంటే, మనం కష్టాల్లో ఉన్నప్పుడు మనకి మెంటల్ సపోర్ట్‌ని అండ్ ఫినాన్షియల్ సపోర్ట్‌ని ఇస్తూ, మన గురించి నెగెటివ్‌గా మాట్లాడకుండా వాళ్ళకి అది ఏ సపోర్ట్ అయినా గానీ వాళ్ళకి తగ్గ సపోర్ట్ ఇస్తూ మనకి తోడుగా ఉంటారు. సో, అటువంటి వాళ్ళు అసలైన రిలేషన్స్ అండ్ బెస్ట్ ఫ్రెండ్స్ అని మనం చెప్పుకోవాలి. ఇదొకటి. అండ్ ఇంకా సెకండ్ వన్ వచ్చేసి సో, ఎటువంటి లక్షణాలుంటే మన లైఫ్ అనేది ఉన్నతంగా ఉంటది. అండ్ మనం ఫినాన్షియల్లీ కానీ అండ్ మెంటల్‌గా గానీ స్ట్రాంగ్‌గా ఉంటాము అనని ఈరోజు మనం చెప్పుకుంటే, ది ఫస్ట్ వన్ వచ్చేసి బుక్స్. సో, బుక్ అనేది మనకి మంచి ఫ్రెండ్ ఏది అనంటే మనకి బుక్స్. బుక్స్‌లో మనం ప్రపంచంలో ఉన్న ప్రతి జ్ఞానాన్ని మనం ఒక పుస్తకంలో చదవచ్చు. అండ్ ఉన్నతంగా ఎదిగిన వాళ్ళ జీవిత చరిత్రలు కూడా మనకి బుక్స్‌లో ఉంటాయి. అండ్ ఒక మనిషి ఒక మందు కనిపెట్టాడు అనంటే ఒక మెడిసిన్ కనిపెట్టాడు అంటే ప్రతిదీ ఆ బుక్‌లో ఉంటది. ఒక ఇంజినీర్ ఒక ప్లాన్‌ని స్ట్రక్చర్ ప్లాన్ వేస్తున్నారు ఒక ప్లేస్‌లో అనంటే సో, అది ఒక పుస్తకంలో నుంచి వచ్చింది. సో, అలా కాకుండా మనం ప్రతీదీ కూడా మనుషుల్లో వెతుక్కుంటున్నాము. అలా కాదండి. ప్రతీదీ మనకి పుస్తకం నుంచి వచ్చిందే. ఈ జ్ఞానం అంతా ఈ సొసైటీలో జరిగే కొన్ని కొన్ని ఏవైతే ఉంటాయో మార్పులు ఇవన్నీ కూడా. సో, అలాంటప్పుడు బుక్స్ చదవడం నేర్చుకుంటే గనక అండ్ మనం బుక్స్ చదవటం డైలీ మ్యాక్సిమం మనకి ఫ్రీ టైమ్ ఉన్నప్పుడల్లా కూడా ఏదో ఒక బుక్ మన లైఫ్‌కి సంబంధించి, మన కెరీర్‌కి సంబంధించి, మన స్కిల్స్‌కి సంబంధించి ఎవరైతే ఏ జాబ్ చేస్తున్నారో ఆ జాబ్‌కి సంబంధించి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆయుర్వేద ప్రాక్టీస్ చేస్తాను. సో, నా ఆయుర్వేద గురించి నా ఆయుర్వేద బుక్స్ నేను అలాంటివి చదువుతూ ఉంటే ఏంటంటే, మనం చేసే పనిలోనే మనకి ఇంకా కొత్త కొత్త ఆలోచనలనేవి వస్తాయి. అండ్ నాలెడ్జ్ అనేది ఇంకా ఎక్కువ గెయిన్ అవుతూ ఉంటది మనకి. అండ్ దీని ద్వారా మనకేంటి అనంటే మెంటల్ స్ట్రెస్ ఒకటి తగ్గుతూ ఉంటది. అండ్ బయట వాళ్ళు మనకి ఫ్రెండ్స్ కావాలి, బయట ఫ్రెండ్‌షిప్ కోసం మనం వెతకటం, ఆలోచించడం, ఓవర్ ఎక్స్‌పెక్టేషన్స్ ఇవన్నీ గూడా మనకి తగ్గి మన లైఫ్ అనేది ఎలా ఉంటదంటే ఒక డిగ్నిటీగా, ఒక డిసిప్లైన్‌గా, ఒక క్రమ పద్ధతిలో అండ్ ఫైనాన్షియల్లీ గూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా మన లైఫ్ అనేది ఉంటది. అలా కాకుండా చాలామంది ఇప్పుడేంటి అనంటే ఎక్కువగా మనుషులతో ఇంటరాక్షన్ అనేది ఎక్కువగా ఉంటుంది. ప్రతీదీ మనుషుల్లో పక్క వాళ్ళలో వెతుక్కోవడం వాళ్ళ ఆలోచనలు గానీ ప్రతీదీ వాళ్ళ హ్యాపీనెస్ గూడా పక్క వాళ్ళు నాకు ఈ విధంగా నాతో ట్రీట్ చేస్తే బావుంటది. అంటే వీళ్ళే అన్నీ ఊహించుకుంటున్నారు. వీటి వల్ల ఏమవుతది అంటే పక్క వాళ్ళు మీకు ఆ హ్యాపీనెస్ ఇవ్వడంతో పాటు మీ లైఫ్ ఖరాబ్ అవుతుంది. సో, దాని గురించి ఎవరు కూడా ఆలోచించడం లేదు. వాళ్ళ మనసుకి, బ్రెయిన్‌కి ఏది నచ్చితే అదే చేస్తున్నారు. మనకి కావాల్సిందేంటి? మనం లైఫ్‌లో మనం ఈ ఈ స్టేజ్‌కి వెళ్ళాలి అనుకుంటే అసలు ఉండవలసిన మా క్వాలిటీస్ ఏంటి? మనం చేయాల్సిందేంటి? మనం కష్టపడాల్సిన పని ఏంటి? మనం ఏది తీసుకుంటే మనకి బుక్స్ చదివితే మన లైఫ్ కరెక్ట్‌గా ఉంటదా? ఫ్రెండ్స్ వల్ల మన లైఫ్ కరెక్ట్‌గా ఉంటదా? రిలేషన్స్ వల్ల కరెక్ట్‌గా ఉంటదా? అనని క్వెషన్ మార్క్ అయిపోయింది చాలా మందికి ఈ రోజుల్లో. సో, అన్నీ ఇంపార్టెంటే ఫ్రెండ్సు, రిలేషన్సు, నైబర్సు వీటన్నిటికన్నా గూడా ఎక్కువగా మీ స్కిల్స్ మీద అండ్ మీ మీద మీరు ఎక్కువగా ఫోకస్ పెట్టుకోండి. ఆఫ్టర్ మీరు బుక్స్ చదవడం ఇలాంటివి అలవాటు చేసుకుంటే లైఫ్ అనేది ఒక బ్యూటిఫుల్‌గా ఉంటది. అలా కాకుండా ప్రతీదీ పక్కవారిలో వెతుక్కుంటూ ఎమోషన్స్‌కి, రిలేషన్స్‌కి అండ్ గాసిప్స్‌కి వీటికి అడిక్ట్ అయ్యారు అనంటే లైఫ్ అనేది ముందుకు రాలేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వర్క్ నేర్చుకున్నారనుకోండి ఒక బుక్‌లో చూసి మీరు. సో, ఆ వర్కుని మీరు పక్క వాళ్ళకి అవసరమైనప్పుడు ఆ వర్క్ వాళ్ళకి మీరు చేసి పెడితే మీకు ఒక రూపాయి వస్తది. సో, మీరు ఫినాన్షియల్లీ మీకు ఒక రూపాయి అనేది సేవ్ అవుతుంది. అలా కాకుండా ఆ టైంని మీరు జల్సాలకి, ఫ్రెండ్స్‌కి, గాసిప్స్‌కి, ఎమోషన్స్‌కి వీటికి కనెక్ట్ అయ్యేలా పెట్టుకున్నారనుకోండి. సో, లైఫ్ అనేది
మనకి అన్ని విధాలుగా దెబ్బతీసేస్తుంది. సో నేను చెప్పేది ఏంటి అంటే దేనికి ఎడిక్ట్ అవ్వకండి. అండ్ కొన్ని గుడ్ క్వాలిటీస్ని మీరు అలవాటు చేసుకోండి. బుక్స్ చదవడం, మెడిటేషన్, యోగా, అండ్ మిమ్మల్ని మీరు స్ట్రాంగ్గా, కాన్ఫిడెంట్గా అండ్ ఫైనాన్షియల్లీ కూడా ఫిట్గా ఉండేలా చేసుకోండి. థ్యాంక్ యూ.